అమరావతి భూసేకరణకు సంబంధించి లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్. అమరావతిలో మళ్ళీ భూసేకరణ చేయబోతున్నారా? సెకండ్ ఫేజ్ భూసేకరణ అసలు ఎందుకు అవసరం? 2 దశలో ఎన్ని వేల ఎకరాలు సేకరించబోతున్నారు? ఈ భూసేకరణలో రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండబోతోంది? సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ కు రైతులు నిజంగానే ఒప్పుకుంటారా? ఈ భూసేకరణతో అమరావతి ఎన్ని వేల ఎకరాల రాజధానిగా మారబోతోంది? తాజా భూసేకరణ అసలు ఎందుకు చేస్తున్నారు? ఇవి మేజర్ క్వశ్చన్స్ గా వినిపిస్తున్నాయి. సిఎస్ దీనికి సంబంధించి మాట్లాడదాం. సార్, అమరావతికి సంబంధించి ఎప్పుడైతే భూసేకరణ చేశారో ఆ తర్వాత రైతుల పోరాటం మనం చూసాము ఫర్ 5 years. మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం తో డైరెక్ట్ గా వాళ్ళు మాట్లాడడానికి మళ్ళీ వెయిట్ చేయాల్సి వచ్చింది. రీసెంట్ గా మొన్న ఆయన కలిశారు అండ్ కమిటీను సైతం వేశారు. సో ఇటువంటి టైంలో మళ్ళీ సెకండ్ ఫేజ్ గురించి మాట్లాడటం, సెకండ్ ఫేజ్ భూసేకరణ చేయటాన్ని ఎలా చూడాలి? అంటే సెకండ్ ఫేజ్ భూసేకరణ చేయగలిగితే చేయవచ్చేమో, అసాధ్యమేమి కాదు. ఎందుకంటే కాస్త రైతులకు ఇంకో ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే జగన్ 5 ఏళ్ళు సృష్టించినటువంటి అమరావతి విధ్వంసం అంతా ఇంత కాదు. అందువల్ల వారికి ఇంకో ప్రత్యామ్నాయం కూడా లేదు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ఏం చేశాడంటే, మొదటిసారి అంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్లో స్టార్టింగ్ 20,000 ఎకరాలు, ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది 33,000 acres మొదటి దశలో ల్యాండ్ పూలింగ్లో చంద్రబాబు నాయుడు మొదటిసారి సీఎంగా ఉన్నప్పుడు తీసుకున్నారు. దానికి తోడు మరో 20,000 ఎకరాల వరకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. టోటల్గా ఒక 53,000 ఎకరాలు, 54,000 ఎకరాలు ఫస్ట్ ఫేజ్. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో 40,000 ఎకరాలు తీసుకుంటామన్నారు. అందులో కేవలం 20,000 ఎకరాలు కొద్ది నెలల క్రితమే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కానీ అక్కడ ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత దాన్ని ఆపారు. మీకు ఇప్పుడు పెదకూరపాడు ఇట్లాంటి మండలాల్లో మొదలు అనుకున్నారు, కానీ తర్వాత తాటికొండ, పెదకూరపాడు దాన్ని ఇప్పుడు మార్చి తుళ్ళూరు, అమరావతి మండలాల్లో తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు 20,000 ఎకరాల్లో ఒక మీకు పెదపరిమి అనే గ్రామంలోనే 6,500 ఎకరాలు ఉంది. అలాగే హరిశ్చంద్రాపురము, మీకు ఇలాంటి గ్రామాలు ఉన్నాయి. సో ఈ గ్రామాల్లోనే మీకు దాదాపు ఒక 3-4 గ్రామాల్లోనే కలిపితే 10-11,000 ఎకరాలు ఉన్నాయి. ఈ గ్రామాలకి కూడా డెమోగ్రఫీ తీసుకుంటే తెలుగుదేశం అనుకూల సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న ల్యాండ్ ఓనింగ్ క్లాస్లో వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి గ్రామాలు. అంటే బహుశా ప్రభుత్వ వ్యూహం ఉండొచ్చు, వ్యతిరేకత రాకుండా ఉండటానికి దీన్ని ఒక వ్యూహాత్మకంగా గ్రామాల్ని మార్చారు. మీకు మొదట్లో చెప్పిన గ్రామాలకు కాకుండా తుళ్ళూరు మండలంలోనే ఇప్పుడు 4-5 గ్రామాలు తీసుకుంటున్నారు. సో అందువల్ల వ్యూహాత్మకంగా సాధ్యం కావచ్చు. అసంతృప్తి అన్నమాట నిజం. మొదటి ఫేజ్లోనే అసంతృప్తి ఉంది, అది ఇంకా పనులు పూర్తి కాలేదని. సెకండ్ ఫేజ్లో అసంతృప్తి ఉంది, కానీ అసంతృప్తితో పాటు ఆశలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాదులో చూపెట్టినటువంటి మోడల్ వల్ల కావచ్చు, దానికి తోడు జగన్ సృష్టించిన విధ్వంసం వల్ల మరో మార్గము లేని పరిస్థితి కూడా కావచ్చు. అందువల్ల సెకండ్ ఫేజ్ సాధ్యం కాదా అంటే కావచ్చు, అసాధ్యమేమీ కాదు. కానీ కొన్ని క్వశ్చన్స్ అయితే మిగిలే ఉన్నాయి. మొదటి క్వశ్చన్ ఏంటంటే, మీరు మొదట్లోనే 53,000 ఎకరాలు అవసరమని నిర్ణయించి ఈ 54,000 ఎకరాలతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని వదిలిపెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు, దాంతో మున్సిపాలిటీ మాత్రమే అవుతుంది అంటున్నారు. అంటే మీరు ఫస్ట్ టర్మ్ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు విజన్ ఇది ఘోరంగా విఫలమైందని ఒప్పుకుంటారా? మరి మున్సిపాలిటీకి మాత్రమే సరిపోయే విజన్ ఎందుకు వేశారు? అప్పుడేమి విజన్ సరిపోతుందనే కదా 53,000 ఎకరాలు. అసలు 33,000 ఎకరాలు ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ కలిపితే 53,000 ఎకరాల్లో మీరు ఒక ప్రపంచ స్థాయి రాజధాని కడతామని మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ 53,000 ఎకరాలతో మున్సిపాలిటీ మాత్రమే అవుతుంది అని ఎందుకు అంటున్నారు? అంటే అప్పుడు విజన్ తప్ప మీరు, ఇది మొదటిది. రెండవది, మొదటి ఫేజ్లో భూములు ఇచ్చిన రైతులకి ఇప్పటికీ పట్టాలు ఇవ్వలేదు. ఆన్ పేపర్ పట్టాలు లేవు. ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం రంగులెక్కలే. అసలు ఇప్పటిదాకా ముఖ్యమంత్రి కలవలేదు. ఫస్ట్ టైం ఈ వ్యతిరేకత అసంతృప్తి పెరిగిందని గమనించి ఇటీవల కలిశారు. సో వారికి పట్టాలు ఇవ్వడం కూడా ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఫలితంగా వాళ్ళు భూములు బ్యాంకుల్లో రుణాలు తీసుకోలేని పరిస్థితి. సో అందువల్ల మరి మొదటి దశలో ఇప్పటికీ ప్లాటింగ్ చేసి, ఆన్ పేపరే ప్లాట్లు, భూమి మీద ప్లాట్లు లేవు, ప్లాటింగ్ చేసి మీరు మౌలిక వసతులు కల్పించి ప్లాటింగ్ చేసి ఇవ్వలేనప్పుడు
మీరు రెండవ దశలో భూములు సేకరించడం వల్ల ప్రయోజనం ఏంటి? మూడవ క్వశ్చను, ఈ మొదటి దశలో భూములు ఇచ్చిన వారు దీనివల్ల నష్టపోరా? ఎందుకంటే ల్యాండ్ సప్లై పెరిగిపోతుంది. ఇప్పటికే గత ఈ రెండవ దశ ల్యాండ్ పూలింగ్ అనుడితోనే క్రయ విక్రయాలు స్తంభించిపోయాయి. మీకు అమరావతిలో రియల్ ఎస్టేట్ ఆల్రెడీ దెబ్బతిన్నది. సో అందుకే నిన్న చంద్రబాబు నాయుడు నమ్మకం క్రియేట్ చేయడానికి హైదరాబాద్ ఎగ్జాంపుల్ ఇచ్చి ₹1,00,000 ఎకరం ఉన్నది కోకాపేటలో 170 కోట్లు అయింది అని చెప్పాడు. ఎందుకంటే ఈ 2-3 మంత్స్లో ధరలు పడిపోయాయి. ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై మారిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఇప్పుడు 54,000 ఎకరాలు ఉంది. దీంతో ప్లాట్లు కొన్ని వేల ప్లాట్లు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 20,000 ఎకరాలు ఇప్పుడు మళ్ళీ తర్వాత మరో 20,000 ఎకరాలు కూడా తీసుకుంటారంటున్నారు. థర్డ్ ఫేజ్ కూడా ఉంటుందంటున్నారు. ఎన్ని ఫేజ్లు ఉంటుందో ఎవరికీ తెలియదు. మళ్ళీ ప్రభుత్వ భూమి అంతా కలిపితే 1,00,000 ఎకరాలు దాటిపోతుంది. 1,10,000 ఎకరాలు దాటిపోతే మీకు ఇన్వెంటరీ పెరిగిపోతుంది. ఇన్వెంటరీ పెరిగినప్పుడు డిమాండ్ కన్నా సప్లై పెరిగిపోయి భూముల ధరలు పెరిగిపోతాయి. అంటే ఏ ఆశలతోనైతే మొదటి ఫేజ్లో రైతులు భూములు ఇచ్చారో వారికి సరైనటువంటి ప్రాఫిట్ ఇందులో లభించదు. అది మూడవ సమస్య. నాలుగవ సమస్య ఏంటంటే అసలు మీరు భూసేకరణ చెయ్యకపోయినా, ల్యాండ్ పూలింగ్ చెయ్యకపోయినా నగరం ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. నిజంగానే ఎకనామిక్ యాక్టివిటీ మొదలైతే ఇప్పుడు హైదరాబాద్లో ఒకప్పుడు జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి ఎక్స్పాండ్ అయింది. తర్వాత ఇప్పుడు కోకాపేట, మోకిల్లా, శంకర్పల్లి, కొల్లూరు ఇవన్నీ గవర్నమెంట్ ఏమైనా ల్యాండ్ పూలింగ్ చేసిందా? ఎక్స్పాండ్ కాలేదు. ఇవన్నీ కలిసిపోతున్నాయవా? అలా ఆర్గానిక్గా గ్రోత్కు అమరావతికి అవకాశం లేదా? అలాంటప్పుడు మరి ల్యాండ్ పూలింగ్ ఎందుకు చేస్తున్నట్లు? ఇప్పుడు ఉదాహరణకు నవనగరాలు ఇదివరకే ప్లాన్ చేశారు. అందులో స్పోర్ట్స్ సిటీ కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ కావాలంటే మాకు స్పోర్ట్స్ సిటీ కావాలి అంటున్నారు. ఐదవది, మీకు మొదటి దశలోనే నిధులు సమస్య. మీరు అప్పులు చేస్తున్నారు పెద్ద ఎత్తున. సో ఎంత మేరకు నిధులు సమీకరించగలరు అనేది క్వశ్చనే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఈ రెండవ ఫేజ్ ల్యాండ్ పూలింగ్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలంటే ఎన్ని వేల కోట్లు అవుతుంది? మొదటి ఫేజ్లోనే 8,000 ఎకరాలు ఇంకా గవర్నమెంట్ సర్ప్లస్ కూడా ఉంది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా తీసుకొని ఈ సర్ప్లస్ ఏం చేస్తారనే క్వశ్చన్ ఉంది. ఆరోది, మొదటి ఫేజ్లోనే ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు వచ్చాయి పెద్ద ఎత్తున. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా రావడానికి నాకు తెలిసినంత వరకు సిద్ధంగా ఉన్నారు. అన్ని పట్టుకొని డేటా పట్టుకొని ఇంకా పలానా ఈ రెండవ దశ తీసుకునే భూసేకరణకు ల్యాండ్ పోలింగ్కు సమీపంలో ఎవరెవరు కొన్నారో అస్మదీయులు అని. సో మరొకసారి ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ అనే యొక్క విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇలాంటి అనేక సమస్యలు ఇప్పటికీ కూడా మిగిలినాయి. ఏడవది, మీరు ఆ రైతుల బిడ్డలకు నైపుణ్యం ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు భూములు ఇచ్చిన వారికి. ఎంతమందికి నైపుణ్యం కల్పించారు? ఎంతమందికి ఉపాధి కల్పించారు? ఎక్కడన్నా శ్వేతపత్రం ఉందా? సో ఇదొక క్వశ్చన్. అందువల్ల మీకు ఇప్పటికీ కూడా ఒక సిగ్నిఫికెంట్ మేజర్ కంపెనీలు రాలేదు. ఇప్పుడు మొన్న కూడా వచ్చినాయి బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు. నిజంగానే అమరావతిలో గూగుల్ ఏఐ హబ్ కనుక విశాఖలో కాక అమరావతిలో పెట్టించి ఉండుంటే నీకు అవకాశం ఉండేది. మనం ఎందుకు పెట్టించలే అనే క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. ఇవన్నీ జరగవు అని నేను శాపనార్థాలు పెట్టడం లేదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అది మొదటి ఫేజ్లో గనక అభివృద్ధి గనక చేసి దాని మోడల్ చూపెడితే సెకండ్ ఫేజ్లో ల్యాండ్ పూలింగ్ అవకాశం ఉండేది. ల్యాండ్ పూలింగ్ లేకపోయినా ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అయ్యేది. ఇప్పుడు హైదరాబాద్లో ల్యాండ్ పూలింగ్ లేదు కదా. హైటెక్ సిటీ కట్టినా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టినా గవర్నమెంట్ ల్యాండ్ పూలింగ్ చేసింది ఏముంది? ఇలా కోకాపేట్, కొల్లూరులు, ఇప్పుడు చంద్రబాబు చెప్పిన 170 కోట్లు ల్యాండ్ పూలింగ్ ఏం కాదు కదా. సో మీకు శంకరపల్లి దాకా ఎక్స్పాండ్ అయింది, చేవెళ్ళ దాకా కూడా పోతుంది సిటీ. మీకు సిటీ ఆదిబట్ల అటువైపు, ఇంకోవైపు ఆదిబట్ల వైపు కూడా వెళ్ళింది. ఇది ఏది నీకు ఏ ల్యాండ్ పూలింగ్ లేకుండానే పెరిగింది కదా.